కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీ ట్రోలింగ్లతో సెటైర్లు కురిపిస్తున్నారు. నూతన నామకరణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను పెట్టారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఇచ్చిన మాటను ముద్రగడ నిలబెట్టుకుంటారా అని నమ్మకంతో ఉన్నామని పోస్టింగ్లు పెట్టారు. ఇక జూన్ 4న సాయంత్రం 6 గంటలకు నూతన నామకరణ మహోత్సవానికి అందరూ రావాలని ఆహ్వానం పలుకుతూ ఎవరి ఉప్మా కాఫీ వాళ్లే తెచ్చుకోవాలని కొసమెరుపుగా సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీ ట్రోలింగ్ పై సెటైర్లు కురిపిస్తున్నారు. నూతన నామకరణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను పెట్టారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని ఇచ్చిన మాటను ముద్రగడ నిలబెట్టుకుంటారని నమ్మకంతో ఉన్నామని పోస్టింగ్లు పెట్టారు. ఇక జూన్ 4న సాయంత్రం 6 గంటలకు నూతన నామకరణ మహోత్సవానికి అందరూ రావాలని ఆహ్వానం పలుకుతూ ఎవరి ఉప్మా కాఫీ వాళ్లే తెచ్చుకోవాలని కొసమెరుపుగా సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నివాసం ఉంటున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ మొదలైందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 2 సార్లు మంత్రి చేస్తున్నారు. ఒకసారి ఎంపీకి కూడా ఆయన రాజకీయాల్లో అనుభవం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే 1978 నుంచి ఆయన రాజకీయ చరిష్మా ఉన్న వ్యక్తి ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో వారు జనసేనలోకి చేరతారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే 2 సార్లు కూడా ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి కానీ ప్రజా పోరాట 2 సార్లు కూడా వస్తానని చెప్పి రాలేదు. అందుకే నేను ఏవైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నేను వైసీపీలో జాయిన్ అవుతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే వైసీపీలో చేరిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో వారు ఖచ్చితంగా అక్కడ గెలవరు, నేను నా పేరు మార్చుకుంటానని చెప్పి పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఏవైతే పద్మనాభంతో పద్మనాభ రెడ్డిగా కూడా మార్చుకోవడానికి చెప్పి ముద్రగడ పద్మనాభం చెప్పడంతో అప్పటి నుంచి కూడా జన సైనికులు జనసేన నాయకుల మధ్య ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నూతన నామకరణ మహోత్సవానికి ముద్రగడ పద్మనాభాన్ని రావాలని చెప్పి ఆహ్వాన పత్రిక కూడా తయారు చేసే పరిస్థితి కనబడింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని చెప్పి మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం కూడా ఉందని చెప్పి ఆ పోస్టింగ్లో కూడా పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే జూన్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకి నూతన నామకరణ మహోత్సవానికి అందరూ రావాలని, దాంతో పాటు పద్మనాభం కూడా రావాలని చెప్పి ఓ పక్క ఎవరైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఏవైతే పత్రిక ఉందో పత్రికలో కూడా చక్కర్లు కొట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఏవైతే ఎవరి ఉప్మా వారే కాఫీ కూడా తెచ్చుకోవాలని చెప్పి చివరిగా సెటైర్లు వేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి రియాక్షన్ ఎలా తీసుకుంటారు అంటే, ఓ పక్క పవన్ కళ్యాణ్ ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వారి మంత్రులపై కూడా ధ్వజమెత్తే పరిస్థితి కనబడింది. అయితే ఎప్పుడు అంటే కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం వయసులో పెద్ద ఆయనకి మనం గౌరవం ఇవ్వాలి అని చెప్పి పదే చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ఏవైతే దీనికి సంబంధించి ఈ యొక్క లేఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారు, ఇక్కడ అంటే సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ వారికి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారన్న దానిపై అయితే ఒక పక్క జనసేన నాయకులు అయితే చూసే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే దీనికి సంబంధించి ఒక పక్క వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే వారు చెప్పడం జరిగింది నగ్గాలి కదా నగ్గేగా చూద్దామని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు అయితే చర్యలు వేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ 4వ తేదీ ఏవైతే ఉందో 4వ తేదీ సాయంత్రం మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ఒక పక్క ఏవైతే ఆహ్వాన పత్రిక ఏవైతుందో దాంట్లో జనసేన నాయకులు కానీ లేకపోతే జన సైనికులు కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో అయితే వీరు ప్రచారం చేసే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి అంటే ఇంత ఎవరైతే రాజకీయ అనుబంధం ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని ఇటువంటి సెటైర్ లేడు ఎంతవరకు కట్టని చెప్పి ఒక వైసీపీ నాయకులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవనని చెప్పి ఎవరైతే
పద్మనాభం సెటైర్లు వేశారో దానికి పేరు కూడా మార్చుకోవడానికి చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా 4వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా పద్మనాభం పేరు మార్చుకుంటారు, ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అయితే చెప్పే పరిష్కారం పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక కాకినాడ జిల్లాకు సంబంధించి కిర్లంపూడిలో ఉన్న నివాసం ఉంటున్న ముద్రగడ పద్మనాభంపై అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. అంటే ఆయన చేసిన సెటైర్లు కానీ వారు చేసిన మాటలు కానీ ఇవన్నీ చూసుకుంటే అంటే ముద్రగడ పద్మనాభంగా ఉంచుకుంటారో లేకపోతే పేరు మార్చుకుంటారని చెప్పి అయితే ఒక పక్క వేచి చూడడం చెప్పుకోవచ్చు.